తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో పెద్ద పెద్ద రాజకీయ ప్రకంపనలు రేగుతాయి అన్నటువంటి అంశానికి ఇక ముగింపు పడిపోయింది. దాంట్లో ఛార్జ్‌షీట్ వేసేసింది. ముందైతే దాంట్లో రాజకీయమే, స్వయంగా జగన్మోహన్ రెడ్డే హిందువుల సెంటిమెంట్లను నాశనం చేయడం కోసం కల్తీ నెయ్యిని తీసుకొచ్చి పోయిస్తున్నాడు లాంటి దాంతో బిగిన్ చేసి రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకొచ్చారు. వైవి సుబ్బారెడ్డి చేసుకొచ్చాడు, కరుణాకర్ రెడ్డి చేశాడన్నారు. దాని మీద అప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి అసలు కల్తీ నెయ్యి, లడ్డూలో నెయ్యి కల్తీ కలిసిందని మీరు నిరూపించారా, ఏమన్నా లడ్డూ చెక్ చేశారా అని అడగటం, ఎక్కువగా దాని మీద మాట్లాడొద్దని చెప్పడం, ఆ పైన విచారణకు ఒక కమిటీ వేయటం, అందులో రాష్ట్రానికి సంబంధించిన సిట్టోళ్ళు ఇద్దరిని పెట్టి మిగతా వాళ్ళని కేంద్రం వాళ్ళని వేయటం. అయితే ఆ ఇద్దరు అధికారులని బేస్ చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి మామూలు పోలీసు అధికారులతో వాళ్ళలో జాయిన్ చేసి ఫైనల్గా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ సాగడం. వీటన్నిటి మధ్యన కూడా జగన్ పేరు వస్తుంది, లేకపోతే వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారు, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇదంతా జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఛార్జ్‌షీట్లో ఫైనల్గా తేలింది ఏంటి అంటే, ఆ బోలేబాబా ఆశ్రమానికి సంబంధించినటువంటి పోమిల్ విపిల్ జైన్ వీళ్ళిద్దరూ కల్తీకి పాల్పడ్డారు. వాళ్ళిద్దరికి ఏదైతే అది కూడా ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు కాదు, సంథింగ్ ఏదో కెమికలైజ్డ్, లేకపోతే కనుక డాల్డాను ఎట్లాంటిది మామూలు నెయ్యిలో కలిపేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అన్నటువంటి పాయింట్ వరకు ఫైనల్ చేశారు. దీంట్లో రాజకీయ ప్రేరేపితం లేకపోతే ప్రభుత్వ ప్రేరేపితం అన్నటువంటిది ఏమీ లేకుండా కేసు క్లోజ్ అవ్వడంతో ఇక్కడి నుంచి దీన్ని మళ్ళీ రాజకీయ వైపుకి తిప్పుకెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారు అన్నటువంటిది తేలాల్సి ఉంది.